వెల్కమ్ టు A1 టీవీ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించి పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవినీతి వ్యతిరేక సంస్థ జ్వాలా ఆధ్వర్యంలో వినూత్న ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ శవయాత్ర, ప్రకృతికి జీవయాత్ర పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం 1000 స్తంభాల గుడి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాలను వివరిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జ్వాలా వ్యవస్థాపకుడు అధ్యక్షుడు సుంకారి ప్రశాంత్ మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యం భూమి, నీరు, జీవ వైవిధ్యానికి తీవ్రంగా ముప్పు మారిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సామాజిక కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. సందర్భంగా జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ పర్యావరణాన్ని తగ్గించడానికి, ప్లాస్టిక్ని నిరోధించడానికి ఈరోజు 1000 స్తంభాల గుడి నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ శవయాత్రని కొనసాగిస్తున్నాము. దీని ఉద్దేశం ఏంటంటే మానవుడు ఉదయం లేచిన దగ్గర నుండి చూస్తే నిద్రపోయేంత వరకు ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ని రోజులు 30 గ్రాముల ప్లాస్టిక్ వినియోగిస్తుంది. ఒక సంవత్సరానికి ఒక వ్యక్తి 11 కేజీలు వినియోగిస్తుంది. భారతదేశ జనాభా చూస్తే 145 కోట్లు ఉంది. అంటే ఆ రోజు చూస్తే లక్షల టన్నుల్ని ప్లాస్టిక్ వినియోగం రోజు జరుగుతుంది. అందులో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ వినియోగిస్తున్నారు. ఈ ప్లాస్టిక్ అనేది చాలామంది రీసైక్లింగ్ అవుతుంది అనుకుంటారు, కానీ భారతదేశంలో 10% మాత్రమే రీసైక్లింగ్ అవుతుంది. 12 నుండి 10% వరకు కాల్చివేస్తుండ్రు. ఇంకా మిగతా 70 నుండి 80% వృధాగా బయట పడేస్తే కాలువలు, నదులు, సముద్రాల నుండి సముద్రంలో ఉన్న జీవరాశులన్నీ చనిపోతున్నాయి. ఆ గాలి పీల్చి ఆ నీరు తాగి మానవుడు 100 సంవత్సరాలు బతకవలసింది 50 సంవత్సరాలు బతికి ఏదో ఒక అనారోగ్యం పాలయ్యి మరణిస్తున్నాడు. ఈ ప్రభుత్వాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించామని అనేక చట్టాలు తెచ్చింది, కానీ చట్టాలు చుట్టంగానే ఉన్నాయి. ఈ చట్టాలను ప్లాస్టిక్ వినియోగించిన వారిని, తయారు చేసిన వారిని చట్టపరంగా చర్యలు తీసుకొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిరోధించాలని మేము ఈరోజు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ శవయాత్ర కొనసాగిస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు మారి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు నుండి శిక్ష పడే విధంగా తయారు చేసిన వాళ్ళ మీద ఉండాలి. అలాగే ప్రజలు కూడా వినియోగించకుండా ఉంటే మనము మెరుగైన గాలిని, నీరుని, భూమిని భావి భారత పౌరులకు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. డబ్బులు